హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో రీసెంట్గా మనకి టీజీపీఎస్సీ జీఆర్ఎల్ వచ్చింది కదండి. దాంట్లో 83rd ర్యాంక్ సెక్యూర్ చేశారు మురళీ మద్దినేని. సో తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యి 83rd ర్యాంక్ సెక్యూర్ చేశారు. సో ఇప్పుడు మురళీ సార్ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటో చూద్దాము. అండ్ అసలు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారా లేదా, అండ్ అలాగే ఇంతమంది కాంపిటీషన్ ఉన్న యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్ మనకు తెలుసు. మన ఇండియాలో చూసుకున్నట్లయితే యూపీఎస్సీ ద టఫెస్ట్ ఎగ్జామ్, వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ అని చెప్పుకోవచ్చు. అదే ప్యాటర్న్లో మనకి ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీలో గ్రూప్ 1 కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. సో అలాంటి ఎగ్జామ్కి ఒక తెలుగు మీడియం యాస్పిరెంట్ ప్రిపేర్ అవ్వాలన్న ధైర్యం ఎలా వచ్చింది, అండ్ మీకు ఆ ధైర్యాన్ని నింపడానికి మురళీ సార్ ఇప్పుడు మొత్తం ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తారు. అండ్ అలాగే అతను ఇంకేదైనా మీకు ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంటే అవన్నీ ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎస్, నేను యూపీఎస్సీకి అయితే ఏం ప్రిపేర్ అవ్వలేదు సార్. నేను ఇది ఫస్ట్ అటెంప్టే నాది. మెయిన్స్ రాయటం కూడా అన్నీ ఫస్ట్ అటెంప్టే. 2022లో నోటిఫికేషన్ వస్తుంది, అది మా నోటిఫికేషన్ వస్తుంది అని తెలిసినప్పుడు ట్రై చేద్దాం, ఒకసారి గ్రూప్ 1కి అయితే ట్రై చేద్దాం, రిజల్ట్ అనేది తర్వాత చూసుకుందాం, ఫస్ట్ అయితే నా ఎఫర్ట్ నేను ఇద్దామని డిసైడ్ అయ్యి, నాకు డిస్క్రిప్టివ్ మీద కొంచెం కాన్ఫిడెంట్ ఉంది నేను రాయగలను అని. ఇంకా అదే ధైర్యంతో జర్నీ స్టార్ట్ చేశాను గ్రూప్ 1. తర్వాత పేపర్ లీక్స్ వల్ల అది కొద్దిగా అది ప్రొలాంగ్ అవుతూ వచ్చింది. కానీ 2024లో మళ్ళీ రీనోటిఫికేషన్ పడినాక నేను ప్రిలిమ్స్ కమ్ ప్రిలిమ్స్లోనూ కంబైన్డ్ ఉన్న సబ్జెక్ట్స్ని ప్రిలిమ్స్ చదివేటప్పుడే, అంటే ఫస్ట్ నుంచి కూడా నేను 2020లో స్టార్ట్ చేసినప్పుడు కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ కంబైన్డ్ ఉన్న సిలబస్ని ఆన్సర్ నేనే రాసేసుకుంటా చదువుకునేవాడిని. అంటే నా ఓన్గా నేను ఆన్సర్ తయారు చేసేవాడిని. కానీ నేను రాసేది కరెక్టా లేదా, నేను ఒక పద్ధతిగా రాస్తున్నానా లేదని తెలుసుకోవడం కోసం కొంతమంది యూపీఎస్సీ టాపర్స్ వాళ్ళు రాసిన మోడల్ ఆన్సర్స్ చూశాను. వాళ్ళు వేసే ఫ్లో చార్ట్స్ కానీ, డయాగ్రామ్స్ కానీ, మ్యాప్స్ కానీ, వీటిని చూసి నేను, అంటే కంటెంట్ ఏం చూడలేదు, వాళ్ళు ఇంగ్లీష్లో ఉన్నాయి, నేను తెలుగు మీడియం కాబట్టి జస్ట్ ఆ ఫ్లో చార్ట్స్ ఎలా చేస్తున్నారు, ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నారు కంటెంట్, దాని ప్రకారం నేను చూశాను. ఎక్కువగా మన అనుదీప్ దురిశెట్టి సార్ ఐఏఎస్ సార్ది ఆ విజన్ ఐఏఎస్లో ఉన్న ఆన్సర్ షీట్ ఒకసారి చూశాను. సార్ ఫ్లో చార్ట్స్ అవి ఎలా చేశారు అని చూశాను. ఇంకా యాజ్ ఇట్ ఈస్ సార్నే ఫాలో అయ్యాను ఆల్మోస్ట్. దాని తర్వాత నేను చదివిందంతా కూడా తెలుగు మీడియం బుక్సే, మోస్ట్లీ అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్ చదివాను అంతే. ఎస్, సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ ఒకరోజు ఒక సెషన్ పెట్టుకుందాము. అంటే ఒక తెలుగు మీడియం యాస్పిరెంట్ ప్రిపేర్ అవ్వడానికి మీకు అంటే ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఆ క్వశ్చన్స్ అన్నింటినీ మనం అడ్రస్ చేపిద్దాం మళ్ళీ మురళీ సార్తో నెక్స్ట్ ఇంటర్వ్యూలో. అండ్ మురళీ సార్ కూడా ఇప్పుడు టైం తక్కువ ఉంది, బయటకు వెళ్ళాల్సిన టైం, బట్ మనకు కొద్దిగా టైం ఇచ్చారు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, డెఫినెట్గా విల్ టేక్ అనదర్ సెషన్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మురళీ. సో హీజ్ ఏ డియరెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో అంటే ముందు కొంతమంది మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో కాన్ఫిడెన్స్ ఉన్న పర్సన్ మురళీ అని చెప్పి నేను అంటాను. ఎందుకంటే ప్రిపరేషన్కి స్టార్ట్ చేసే ముందు ఒక మాట చెప్పి వెళ్ళాడు, నేను వచ్చేటప్పుడు ఖచ్చితంగా గ్రూప్ 1 జాబ్తో ఇంటికి తిరిగి వస్తా అని చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ మాట నిలబెట్టుకున్న పర్సన్ అని చెప్పి అనాలి. సో మీరు కూడా మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మీ పేరెంట్స్కి కానీ లేకపోతే మీ లవ్డ్ వన్స్కి కానీ యూ జస్ట్ ప్రామిస్ దెమ్, నేను బయటికి వెళ్తున్నాను అంటే టైంపాస్ చేయడానికి వెళ్ళట్లేదు, ఖచ్చితంగా సాధిస్తాను అనేలాగే మీరు ప్రిపరేషన్ చేసుకోండి. డెఫినెట్గా మీరు పెట్టిన హార్డ్ వర్క్కి లక్ అనే ఫ్యాక్టర్ కూడా తోడయి మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లాగా, మురళీ సార్ లాగా మీరు కూడా అవ్వాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.